ఆకర్షింపబడుతున్నారు. ఒక పాస్టర్ గారితో కలిసి భోజనం చేస్తే 10,000 కడితేనంట టిఫిన్ చేపిస్తాడంట, 25,000 కడితే భోజనం చేపిస్తాడంట. అక్కడికి తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు. బైబిల్లో పాస్టర్ గారితో కలిసి భోజనం చేస్తే పరలోకం అని లేదండి. బైబిల్లో గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ఉంది. ఏ పాస్టర్ గారైనా సరే వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. మీతో కలిసి దేవుని ప్రజలతో కలిసి దేవుని సేవించాలే తప్ప, దేవుని ప్రేమించాలే తప్ప, వారి వారి పిలుపును బట్టి ఒకరినొకరం గౌరవించుకుంటామేమో కానీ మనం ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మనమందరము సిలువ ప్రసవ వేదన ద్వారా కనబడినటువంటి సహోదరులం, సహోదరీలం. అందుకని చిన్న చిన్న పిల్లలను కూడా ఒక్కోసారి అక్క అంటుంటే పాపం వాళ్ళు నొచ్చుకుంటారని, అది కాదు నాన్న ఇదిరా ఇదిరా అని అంటూ ఉంటాం, అదమ్మా ఇదమ్మా అంట. వాస్తవానికి అయితే పిలిచే పిలుపు అక్క, అన్న. ఒక చిన్న మాట, సిస్టర్స్ స్వభావం ఏంటంటే మీరు అలర్ట్ అవ్వటానికి, ఓ ఆర్టీసీ బస్సులో ఫుల్గా జనాలు ఎక్కువైపోయారంట. సిస్టర్స్ వైపు ఒక సీటు ఖాళీగా ఉంది. ఇద్దరు సిస్టర్స్ బాగా కొట్టుకుంటా ఉన్నారు, నేను కూర్చుంటా నేను కూర్చుంటా నేను కూర్చుంటా అని. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్తున్నా కానీ వాళ్ళు ఇంట్లో నేను కూర్చుంటా అని అంటా ఉన్నారు. వీళ్ళు ఎట్లా సమాధాన పరిచేది అని చెప్పేసి అని ఆ కండక్టర్ బిలీవర్, టికెట్లు కొట్టే కండక్టర్ ఎవరయ్యా అంటే బిలీవర్. అప్పుడు అన్నాడంట, ఏందమ్మా తగాదా అంటే, చూడండి సార్ నేను ముందెక్కాను అంటే, ఎందుకమ్మా అంత బాధ, మీలో తక్కువ వయసు ఎవరో వాళ్ళు నుంచోండి, ఎక్కువ వయసు ఎవరో వాళ్ళు కూర్చోండి అని అన్నాడంట. అంటే మీలో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు కూర్చోండి, చిన్నవాళ్ళు ఎవరో ఇద్దరు నుంచొని ఉన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, కూర్చోండి అమ్మా అన్నాడంట. మీరే కదండి చిన్నవాళ్ళని కూర్చోమన్నా పెద్దవాళ్ళని కూర్చోమన్నా, నేను పెద్దదాన్ని కాదు. ఇది నన్ను ఇలా అయిపోయారు, మాయలో పడిపోతూ ఉన్నారు. నీతి విరోధమైన బోధల వైపు ఆకర్షింపబడి ప్రభువునందు స్థిర మనసును ఏం చేస్తున్నారండి, పోగొట్టుకుంటున్నారు. దేవుడు నిన్ను ప్రేమించి సంఘ ప్రత్యక్షతనిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి మారు మనసులోనికి తీసుకొచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వచన పాత్ర ఎద్దకు తీసుకొచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీ ఇంటి క్షేమం కొరకు సేవకుని కుటుంబం ప్రార్థన చేయనట్లు, స్థానిక సంఘం ప్రార్థన చేయనట్లు నీ కొరకే ఒక బాధ్యతను ఉంచాడు. నీతి విరోధమైన బోధల తట్టు మనము తిరగకూడదు. వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా సరే పౌలు అపోస్తలుడు గలతీ ప్రాంతంలో పరిచర్య చేసి మిగిలిన ప్రాంతంలో సువార్త చేయడానికి వెళతా ఉంటే యెరూషలేము నుంచి కొంతమంది పంపబడకుండానే వచ్చి వారికి వచ్చి ఒక చిన్న తప్పుడు బోధ చెప్పారు. ఏంటంటే సున్నతి పొందకపోతే ఎవరికీ పరలోకం